పదవ తరగతి తెలుగు భాషాంశాలు పదజాలం కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఉదాహరణకు యాది చేసుకొను ఆ పదానికి అర్థము గుర్తు చేసుకొనుట. యాది చేసుకొను అన్న పదానికి సొంత వాక్యము నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాదికి చేసుకొని బాగా నవ్వుకున్నాం. పసందు అన్న పదానికి అర్థము ఇష్టం. పసంద్ అన్న పదానికి సొంత వాక్యము పసందైన మామిడి పండ్లను మేము ఇష్టపడతాం. రమ్యం అన్న పదానికి అర్థం అందమైన. రమ్యం అన్న పదానికి సొంత వాక్యం రమ్యమైన ప్రకృతి సుందర జలపాతాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ధి చెందినది. క్షేత్రం అన్న పదానికి అర్థం చోటు. నా తెలంగాణ క్షేత్రం ఉద్యమాలకు పురిటిగడ్డ అయింది. నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు రాయండి. కింద ఉన్న పదాలు కవి, క్షేత్రం ఈ రెండు పదాలకు నానార్థాలు తెలుసుకోవాలి. కవి అన్న పదానికి నానార్థాలు కవిత్వం, చెప్పేవాడు పండితుడు, శుక్రుడు జలపక్షి, ఋషి నీటి కాకి. క్షేత్రం అన్న పదానికి నానార్థాలు చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. 3 కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరి అయిన పదాన్ని రాయండి. పదాలు ఒకసారి చదువుకుందాం. ఇల్లు, గృహం, పొగడ్త, స్తోత్రం. ఇల్లు, గృహం అన్న పదాలకు పర్యాయ పదం ఆలయం. పొగడ్త, స్తోత్రం అన్న పదాలకు పర్యాయ పదం ప్రశంస. ప్రశ్న 4 కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. కింద ఉన్న వాక్యాలు మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. ఈ వాక్యంలో భాష అనే ప్రకృతి పదానికి వికృతి పదం భాష. నాది ప్రజా కవిత కదా. ఈ వాక్యంలో కవిత అనే ప్రకృతి పదానికి వికృతి పదం కైత. 3వ వాక్యం మా అమ్మమ్మ రోజు కథ చెప్పుతుంది. ఈ వాక్యములో కథ అనే వికృతి పదానికి ప్రకృతి పదం కథ. 4వ వాక్యం కూరగాయలమ్మే ఇంటి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ఈ వాక్యములో ఇంటి అనే పదము వికృతి, దానికి ప్రకృతి పదము శ్రీ. కింది వ్యుత్పత్తి అర్థాలకు తగిన పదాలు రాయండి. అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు ఎవరు అంటే గురువు. భాషింపబడినది భాష. వ్యాకరణాంశాలు కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి. 1వ వాక్యం తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితుడు. ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చాలి. సామాన్య వాక్యాలు తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. 2వ వాక్యం నేనొకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చాలి. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఈ 2 సామాన్య వాక్యాలు. 3వ వాక్యం ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరువేరు. ఈ వాక్యాన్ని 2 సామాన్య వాక్యాలుగా మార్చాలి. ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఈ 2 సామాన్య వాక్యాలు. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. 1వ వాక్యం తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యాలుగా మార్చాలి. తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనము భద్రపరచుకోవడం లేదు. 2వ వాక్యం నల్లగొండ జిల్లాలో
ఎందరో కవులు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో కథకులు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. ఈ వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చినట్లయితే నల్లగొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు ఉన్నారు. మూడవ వాక్యం నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. నమాజు చదవడానికి ఎందరో వచ్చిపోతుంటారు. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. ఒకటో వాక్యం అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. రెండవ వాక్యం గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు. మూడవ వాక్యం కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు కర్ణసుందరి నాటకాన్ని అనువాదించాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఈ వాక్యానికి సంయుక్త వాక్యము రాయగా కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు.